అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతాడు, బీఆర్ఎస్కు భవిష్యత్తే లేదట. ఈ బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనేది బహుశా ఈ 25 సంవత్సరాల కాలంలో నేను ఒక 100 సార్లు విన్నా. ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లలో ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నాడు. బీఆర్ఎస్ దెబ్బకు ఆయన రాత్రికి రాత్రి ముల్లా మూట చదువుకొని రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాడు. ఇంకొక ఆయన ఆ పార్టీని మాయం చేస్తా అని మనసులో అనుకున్నాడు, ఆయన గాలిలో కలిసిండు, మాయమైపోయిండు. మహేష్ కుమార్ గారు అంటే కాస్త నేను వయసులో కానీ అనుభవంలో కానీ వారికంటే పెద్ద కాబట్టి ఒక సూచన చేస్తా ఉన్నా, ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. నీలాంటి వాళ్ళు, నువ్వు నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వచ్చిన బీఆర్ఎస్ను ఆపలేరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ జాతి ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రయోజనాల కోసం నికార్సుగా పోరాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఏకైక వ్యక్తి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం.